సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కులగణన కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు ఉద్యోగులు కులగణన చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటా కులగణన కార్యక్రమం అధికార యంత్రాంగం నిర్వహిస్తోంది. అనంతపురంలో జరుగుతున్న కులగణన సర్వేపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన కార్యక్రమం అత్యంత పకడ్బందీగా జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇంటింటా కులగణన నిర్వహిస్తున్నారు అధికారులు. ఒకవైపున గ్రామ వార్డు సచివాలయ యంత్రాంగంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కులగణన కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 29వ డివిజన్లోని జీసస్ నగర్లో ఉన్నాం. ఇక్కడ కులగణన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ఎట్లాంటి జాగ్రత్తల నడుమ కులగణన కార్యక్రమం నిర్వహిస్తున్నారు? అనంతపురం నగరపాలక సంస్థలో ఎన్ని సచివాలయాలు ఈ కార్యక్రమం జరుగుతుంది చెప్పండి. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే జనవరి 19 అనేది ఒక హిస్టరీలో నిలబడిపోయిన రోజు. నిన్న అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ, అదేవిధంగా క్యాస్ట్ సర్వే ఏదైతే దేశ చరిత్రలోనూ ఎవరు చేయని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 92 ఇయర్స్ తర్వాత ఈ క్యాస్ట్ సర్వే అనేది కూడా మళ్ళీ తీసుకోవడానికి కూడా ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి సంఘాల వాళ్ళు కూడా వచ్చి అనేక ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం పోయింది కూడా మనం చూడలేదు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన ఖచ్చితంగా చెప్పాడంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారనే కూడా నిదర్శనం కూడా మేము తెలియజేస్తున్నాను. ఈరోజు క్యాస్ట్ సర్వే ఈరోజు అనంతపురం నగరంలోనే దాదాపుగా 74 సచివాలయాలు ఉన్నాయి. అందులో భాగంగా 50 డివిజన్స్ మా అనంతపురం కార్పొరేషన్లో 79,172 హౌస్ హోల్డ్స్ ఉన్నారు. అందులో పాపులేషన్ వచ్చేసి 2,44,584 పాపులేషన్ ఉన్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయినారా వాళ్ళు కూడా మేము మ్యాప్ చేసి వాళ్ళకు కూడా మేము క్యాస్ట్ సర్వే ఖచ్చితంగా చేస్తాం. ఈ క్యాస్ట్ సర్వే వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయం జరుగుతుంది. ప్రతి ఒక్క కులానికి కూడా ఈరోజు ఎవరైతే ఏ విధంగా సంక్షేమం అభివృద్ధి ఇంకా అందకపోయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు జరుగుతుంది. ఓకే సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఈ కులగణన అంటే ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు? ఇంటింటా సర్వే ఎట్లా జరుగుతుందో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా హైయర్ లెవెల్లో సెక్రటరీ స్థాయిలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసుకుని బీహార్లో జరిగిన వాటిని బేస్ చేసుకుని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కులగణన అనేది నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో పూర్తిగా మొబైల్ యాప్లో ఆన్లైన్లో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చారు అని అంటే ఈ యొక్క డేటాని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండదు. దీన్ని డౌన్లోడ్ చేయడానికి కుదరదు, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా జరగదు. స్థానిక సంస్థల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది? ఈ ప్రజాప్రతినిధులు ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నారు ఎన్యూమరేషన్ దీనికి సంబంధించి? ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలపాలి. నిన్నటి రోజున అంబేద్కర్ గారి స్టాచ్యూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడం అది గొప్ప సంగతి. ఈ కులగణనకు సంబంధించి దాదాపు ఎప్పుడో 100 సంవత్సరాల ముందు జరిగిన ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ఈరోజు రాజకీయంగా కానీ స్టడీస్లో సంబంధించి కానీ ఉద్యోగపరంగా కానీ దానిని బేస్ చేసుకునే జరుగుతుండే. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ప్రకారము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోగా ఏ విధంగా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ రకంగా ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని రాబోయే కాలంలో కూడా ఈ రాజకీయం పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ కూడా మనము అందరికీ న్యాయం చేయగలుగుతాము అనే ఉద్దేశంతోనే ఈ కులగణన ముఖ్య ఉద్దేశము. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చాలా స్పష్టంగా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.